ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాలంతా కాపాడుతున్నారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో భవిష్యత్తు కొరకే ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన నడిపించండి. మీ యొక్క వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాలను ప్రభా పురుగొరుపుకొని మీరు అక్కడ కొరకే సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పాటలు ప్రభావం నేర్చుకునే విషయంలో మాకు కూడా జ్ఞానం దయచేయండి. వాయిద్యాలు వాయించే విషయంలో మాకు కూడా జ్ఞానం దయచేయండి. ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచండి. అంధకార సంబంధమైన క్రియలను దూరపరుస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మీ దయకు మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. సంఘంలో అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి దేహాలకు ఆరోగ్యం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయచూపండి తండ్రి, సహాయం చేయండి. ప్రభా, విత్తబడిన ప్రతి ఆత్మీయ విత్తనాన్ని ప్రభా మరి నీరు కట్టి మీరు ఫలింపు చేయండి. ప్రభా దేవా, మరి వృద్ధాప్యంలో వారికి ఆరోగ్యం తెచ్చండి. నోవా కొరకు ప్రార్థిస్తున్న హిమబిందు కొరకు ఆరోగ్యం తెచ్చండి. ఇంకా అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం తెచ్చండి. అవన్నీ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం తెచ్చండి. మీ దయను మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. భాగ్యశ్రీ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం తెచ్చండి. మీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. కృప చూతురమ్మని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడుగు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
నీచునుగాక నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన అంతటిని సఫలము చేసి నిన్ను దాచును అంతటిని సఫలము చేసి నిన్ను దాచును యాకోబు దేవుడా పదకాలంబులాయందు నిన్ను ధరించి నీకు తరము నిజునుగాక నిన్ను ధరించి నీకు తరము నిజునుగాక నిరాచనాను బట్టి మేము స్థాయింతుము నిరాచనాను బట్టి మేము స్థాయింతుము మా దేవుని నామమున గజమునెత్తెదము మా దేవుని నామమున గజమునెత్తెదము యాకోబు దేవుడా పదకాలంబులాయందు నిన్ను ధరించి నీకు తరము నిజునుగాక నిన్ను రచించి రక్షణ హస్తబలమును చూపును రక్షించి రక్షణ హస్తబలమును చూపును సుతారమిచును పరిశుద్ధ స్థలము నుండి సుతారమిచును పరిశుద్ధ స్థలము నుండి యాకోబు దేవుడా పదకాలంబులాయందు నిన్ను ధరించి నీకు తరము నిజునుగాక నిన్ను ధరించి నీకు తరము నిజునుగాక అతిశయపడుదురు రథగురములతో అతిశయపడుదురు రథగురములతో యెహోవా నామములో మనము అతిశయింతుము యెహోవా నామములో మనము అతిశయింతుము యాకోబు దేవుడా పదకాలంబులాయందు నిన్ను ధరించి నీకు తరము నిజునుగాక నిన్ను ధరించి
నిచ్చున్నాము. యాకోబు దేవుడా పథకాలములయందు నిన్ను ధరించి నీకు తరము నిచ్చునుగాక. నిన్ను ధరించి నీకు తరము నిచ్చునుగాక. తర్వాత పక్కన 7వ పాట పాడుకుంటాం. నాదు దేవా నాదు దేవా నన్నెలా విననాద్వే. నాదు దేవా నాదు దేవా నన్నెలా విడనాడితివయ్యా. నన్నెలా విడనాడితివయ్యా. నన్ను రక్షింపగా త్వదని నన్ను రక్షింపగా త్వదని పెట్టగా ఎలాను తారామియాకున్నావు. ఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్నాం. ఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్నా పరిశుద్ధ దేవుడవై ఉన్నావు. పరిశుద్ధ దేవుడవై ఉన్నావు. నాదు దేవా
బైబిల్ పలవడుకుంటాం. బల్లె బల్ల మాట మొదటి మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఆ జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. ఆ జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రైజ్ ది లార్డ్. సౌండ్ పెంచు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భవిష్యత్తు కొరకై ప్రియులరా, కీర్తనలు 25వ కీర్తనను జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి వచనం నుంచి 22 వరకు మార్చి చదువుకుంటాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. 2వ వచనం చదవండి. కృష్ణాను నన్ను సిగ్గుపడనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నువ్వే నా రక్షణకర్త అయిన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. యెహోవా నా పాపం బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపు. అతని ప్రాణం నెమ్మదిగా ఉండును. అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. నా కందృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకు తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా హృదయ వేదనలో అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.
ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువాని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తు కొరకు వచ్చిన మీ ప్రజలందరి బట్టి యేసుక్రీస్తు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సినటువంటి నడిపించడం ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం బట్టి సహాయం చేయండి. జ్ఞానం లేనివాడి తండ్రి అయ్యా, ఈ లైవ్ రికార్డింగ్ చేసుకుంటున్నాగా సహాయం. ఎవరైతే వింటున్నారో ఇక్కడ కూర్చున్నవారు అనేకులకు మేలకరంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం మరి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధుని నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, 29వ కీర్తన దావీదు భక్తుడు రాసినాడు. దావీదు భక్తుడు రాసినాడు. క్షమించండి, 25వ కీర్తన. 25వ కీర్తన. ఈ కీర్తన దావీదు భక్తుడు రాసినాడు. మొదటి వచనము మనకు ఏం తెలియజేస్తుందంటే, లోకం వైపు మనుషుల వైపు మన ఆత్మను పెట్టుకునే దానికంటే దేవుని వైపు మన ఆత్మను మన మనసు పెట్టుకోవడం మంచిదని ఈ 1వ వచనం ద్వారా కీర్తనకారుడు చెప్తున్నాడు. చదవండి 1వ వచనం. యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ప్రియులారా, వాస్తవంగా దేవుని వైపు మన మనసుడనే విషయాన్ని ప్రియులారా భక్తుడు చెప్తున్నాడు. ఈయన వాస్తవంగా సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, గొప్ప రాజు చక్రవర్తి అనుకోవచ్చు. పెద్ద పెద్ద రాజులు కూడా దేని వైపు మనసు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ దినాల్లో మనకు ఇష్టం ఉండదు. లోకంపై ఉన్నటువంటి మనసు, లోకంలో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్న మనసు దేవుని పైన ఎక్కువగా ఉండదు. దానియేలు గ్రంథం 6:10 ఒక మాట ఉంది, మనము దేవుని వైపు చూస్తే మనకి ఏమవుతుంది, దేవుని దిక్కునకు మన మనసు ఉంటే ఏమవుతుంది. దానియేలు గ్రంథం 6:10. ఇటు శాసనము తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాల్లోని కిటికీలు దేవుని మందిరం తట్టునకు తెరవబడి ఉండగా, ప్రియులారా, ఒక వ్యక్తి, ఒక కుటుంబము, వారి సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని వైపు మనసు నిలుపుకుంటే, ఇక్కడ దానియేలును సింహాల బోనులో వేసినారు. ఆ సింహాలు ఇప్పుడు ఉండవు, కానీ సింహాల కంటే క్రూరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం కొన్నిసార్లు. ఈ లోకంలో ఉన్నాం కనుక సింహం లాంటి బలమైనటువంటి శ్రమలు, శోధనలు, వీటన్నిటి నుంచి దేవుని చేత మనం విడిపించబడతాం. అందుకొరకే భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. కాబట్టి మనము దేవుని యందు మన ఆత్మ ఉండడం చాలా ప్రాముఖ్యం. దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు నమ్మకం. తర్వాత 2వ వచనం, నా దేవా నీ యందు నమ్మకం ఇచ్చినాను. దేవుని యందు నమ్మకం ఇచ్చినటువంటి వారు సిగ్గుపడరు అనే వాక్యం చెప్తుంది. నీ యందు నేను నమ్మకం పెట్టుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుమని. నా శత్రువులు నన్ను చూసి వారు సంతోషింపకుండా చేయి ప్రభు అని దేవుడికి మొరపెడుతున్నాడు, దేవునికి తెలియజేస్తున్నాడు. ఎందుకు సిగ్గుపడనీయకుము అని చెప్తున్నాడంటే, 22వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. వారు నీకు మొరపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి. మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు ఏం సిగ్గుపడలే దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో. కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచక, నమ్మకం ఉంచక వారు దేవుని నుండి తొలగిపోయిన వారు ఉన్నారు. కానీ అందుకొరకే దేవుని యొక్క శాపానికి గురైపోయినారు. దేవుని నుండి తొలగిపోయి దేవుని యందు నమ్మకం ఉంచాల్సిన బదులుగా లోక సంబంధమైన వాడి వైపే నమ్మకం ఉంచుకున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. అయితే ప్రియులారా, మన పితరులు దేవుని యందు నమ్మకం ఉంచినారు, వారు సిగ్గుపడలేదు. ఈ దినాల్లో ఒకరికొకరు ప్రైజ్లాడి చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. బైబిల్ చేత పట్టుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. బైబిల్ బ్యాగులు వేసుకోవడానికి కూడా సిగ్గుపడేవారు కూడా ఉన్నారు. మన ప్రభుని ఎంతగా ఘనంగా చూపుతామో ప్రభు మనల్ని ఘనంగా చూపుతాడు లోకానికి.
మన ప్రభువును, మన వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ఘనపరుస్తామో దేవుడు అంతగా మనల్ని ఘనంగా పెడతాడు. ఇది ఒక రహస్యం అంతే. దేవుని విషయాల్లో సిగ్గుపడతాం అనుకోండి, ప్రార్థన నుంచి సిగ్గుపడము, ఆరాధన చేయండి సిగ్గుపడము, దే విషయంలో సిగ్గుపడినా కూడా వదినాన ప్రభు కూడా సిగ్గుపడతాడు. దేవుని విషయంలో ఏ విషయాలు సిగ్గుపడుతున్నామో దేవుడు కూడా సిగ్గుపడతాడు. పిల్లరా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంత బాధ దుఃఖము పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే వాస్తవంగా పిల్లరా మనం సిగ్గుపడకూడదు. దేవుని యందు నమ్మకం వచ్చిన మనము ఏ విషయంలో సిగ్గుపడకూడదు. మనకంటే చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు మెలకుగా ఆత్మీయంగా ఉన్నప్పుడు కొన్ని సంగతులు చెప్పినప్పుడు వాటిని అనుసరించడం చాలా శ్రేష్టమైనవి. నువ్వు నాకంటే చిన్నదానవు, నువ్వు నాకంటే చిన్నోడివి, నువ్వు చెప్పేది నేనేం చేసేది అనకూడదు. ఏం సిగ్గుపడకూడదు. మనం సిగ్గుపడకుండా దేవుని కొరకు ఉండాలంటే మన ఆత్మ, మన మనసు దేవుని పైన ఉండాలి. ఉన్నప్పుడే ఏ విషయాల్లో సిగ్గుపడదు. కాబట్టి అది కొరకు చెప్తున్నాను, నేను మా నమ్మకం ఇచ్చినాను, నన్ను సిగ్గుపడనీయకము అని చెప్తున్నాడు. దేవుని మందిరంలో పనిచేయండి కానీ సిగ్గుపడకూడదు. ఏ విషయంలో సిగ్గుపడకూడదు. తర్వాత 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడని సిగ్గునందడు, కారణం లేకుండానే ద్రోహం చేయవారు ఎవరు సిగ్గుపడతారు? లోకంలో పాపం చేసిన వారు సిగ్గుపడతారు. పాపంతో సవాసం చేసిన వాడు సిగ్గుపడతాడు. భక్తిహీనత స్థితిలో ఉన్నటువంటి వారు సిగ్గుపడతారు. పిల్లరా, ద్రోహం చేసేటువంటి వారు, ఇతరులకు ద్రోహం చేసేవారు వారు సిగ్గుపడాలి. వారే ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. ఇతరులను బాధ పెట్టి ఇతరులకు కీడు చేసి వారే ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. ప్రభునందు విశ్వాసించిన దేవుని ప్రజలు ధైర్యంగా తిరగలేరు. అయితే కీర్తనగాడు చెప్తున్నాడు, పిల్లరా నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడు సిగ్గునందడు. సిగ్గుపడకూడదు. ఇతరులకు దేవుని ప్రేమను గురించి చెప్పే విషయంలో సిగ్గుపడకూడదు. మన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకునే విషయంలో సిగ్గుపడకూడదు. మన జీవితం ఎట్లా మారిందో చెప్పుకునే విషయంలో సిగ్గుపడకూడదు. ఎక్కడ మనం సిగ్గుపడకూడదు. మనం సిగ్గుపడకుండా దేవుని కొరకు దేవుని పని చేస్తూ దేవుని కొరకు ఉన్నామని, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం అనుకోండి, మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. ప్రభు ఎంతగానో సంతోషపడతాడు. కాబట్టి 2వ వచనం 3వ వచనం ద్వారా ఏంటంటే మనం ఎక్కడ కూడా సిగ్గుపడకూడదు. గేట్ దగ్గర వాచ్మెన్ పరిచర్య చేయాలని సిగ్గుపడకూడదు. అక్కడ లెటిన్ కడుగుపో అని చెప్తే ఏం సిగ్గుపడకూడదు. ఆ పని నేను చేయాలని అనుకోవద్దు. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులన్నీ తీసి వరుసగా పెట్టంటే సిగ్గుపడకూడదు. నేను సాఫ్ట్వేర్ని, నేను పెద్ద హోదా కలిగిన వాడిని, నువ్వు నాకు పని చెప్తావంటే సిగ్గుపడకూడదు. ఆ కసువు నువ్వుకే ఎంత తీసేయండి అన్న తీసేయక అని చెప్తే ఏం సిగ్గుపడకూడదు. ఆ చిన్న పని నేను చేయాలన్నా చిన్న దేవుని పని చేయడానికి సిగ్గుపడితే పరలోక రాజ్యంలో ప్రభు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. కాబట్టి 25వ కీర్తన 2వ వచనం 3వ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, సిగ్గుపడకూడదు. ఏ విషయంలో కూడా సిగ్గుపడకూడదు. తర్వాత 4వ వచనం, యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము. భక్తుడు ఏం కోరుకుంటాడంటే దేవుని యొక్క మార్గాలు నాకు ప్రభా నీ మార్గాలు ఏంటో నాకు తెలియజేయని చెప్తున్నాడు. ఎందుకు ఈ భక్తుడు దేవుని మార్గాల గురించి అడుగుతున్నాడు? చూడండి, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. ఎందుకు ఈ దావీదు భక్తుడు దేవుని గురించినటువంటి మార్గాల గురించి దేవునితో అడుగుతున్నాడు, నీ మార్గాలు నాకు తెలియజేయము అని. చదవండి, 2వ సమూయేలు 22:22. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై. దేవుని మార్గాలు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఏం చేస్తాయండి? దేవుణ్ణి విడిచిపెట్టకుండా కాపాడుతాయి. యెహోవా మార్గంను విడిచి నేను, మళ్ళీ చదవండి, యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను. దేవుని మార్గాలను అనుసరించుకుంటే, దేవుని మార్గాలు మనకు తెలియకుంటే మన హృదయంలో భక్తిహీనత చేరుతుంది. చివరికి దేవుని విడిచిపెడతాం.
సంఘాన్ని విడిచిపెడతాం, సంఘ ప్రార్థన విడిచిపెడతాం, బైబిల్ స్టడీ విడిచిపెడతాం, ఉపవాస ప్రార్థన విడిచిపెడతాం, దేవుని పరిశుద్ధుల సవాసాన్ని విడిచిపెడతాం, చివరికి బైబిల్ చదవడం పక్కన పెడతాం, చివరికి పాటలు పాడడం పక్కన పెడతాం. భక్తిహీనత అయిపోతుంది. భక్తిహీనులం. ఒకప్పుడు భక్తిహీనులమే, ఇప్పుడు భక్తిహీనను విడిచిపెట్టి ప్రభువులకు వచ్చినట్టు మనము ఆయన ఇంకా మనం అడగాలి, ప్రభా నీ మార్గాలు నాకు తెలియజేయి. ఎందుకు? మన భక్తిహీనులం కాకుండా, దేవుని విడిచిపెట్టకుండా మనం ఉండడానికి కొరకై, దేవుని విడిచిపెట్టకుండా ఉండడానికి కొరకై ఈ దేవుని యొక్క మార్గాలు ఉపయోగపడతాయి. దేవుని యొక్క మార్గాలు మనకు ఆత్మీయంగా సహాయం చేస్తాయి. అందుకొరకు భక్తులు చెప్తున్నారు, నీ మార్గాలు నాకు తెలియజేయము. తర్వాత నీ త్రోవల వలన నీ త్రోవలను నాకు తేటపరచుము. దేవుని త్రోవలు ఏం చేస్తాయి మనకు? చదవండి 2 సమూయేలు 7:28. ఈ భక్తుడు దేవుని మార్గాల గురించి ఇష్టపడుతున్నాడు, తెలియజేయమని. దేవుని త్రోవల గురించి అడుగుతున్నాడు, అయ్యా నీ త్రోవలు నాకు తెలియజేయమని. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం 28 7:28. యెహోవా నా ప్రభువా మేలు చేయుదునని నీ మాట ప్రియులారా, అనగా దేవుని మాటలే సత్యం అనగా నీ మాటను నాకు ప్రియులారా తెలియజేయమని అడుగుతున్నాడు. నీ మాటలు నాకు తెలియజేయని, నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీ త్రోవలను వాస్తవంగా 4వ వచనంలో యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవల వలన నాకు తేటపరచుము. తర్వాత 5వ వచనం నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నువ్వే నా రక్షణకర్తవు, దేవుడవు. సత్యం అనగా ఏంటంటే దేవుడు మాట, దేవుని యొక్క వాక్య సత్యం అనగా అర్థం ఏంటంటే నన్ను నీ మాటను అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. చాలాసార్లు మనుషుల మాటలు నమ్మడానికి ఇష్టపడతాం, మనుషుల చేత నడిపించడానికి ఇష్టపడతాం. మనం దేవుని చేత నడిపించడానికి ఇష్టపడం. మనం దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకోవడానికి మనకు ఇష్టం ఉండదు. మనసులో చెప్పే ఆలోచన, మనసు చెప్పే విషయాలు చేయడానికి ఇష్టపడుతుంది మనసు. అయితే గొప్ప రాజు అయినప్పటికీ దావీదు రాజు ప్రియులారా దేవుని యొక్క ఆ మాటలను అనుసరించి నీ మాటలు అనుసరించి నాకు ఉపదేశం చేయమంటున్నాడు. అనగా దేవుని యొక్క చిత్తానికి అప్పచెప్పుకుంటున్నాడు. ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇక రాబెడతా ఉంది, నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. ఉపదేశం, దేవుని ఉపదేశం ఏం చేస్తుంది మనకు? 19వ కీర్తన 8వ వచనంలో ఉంది. 19వ కీర్తన 8వ వచనంలో 19:8 యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి. మన హృదయాలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని ఇక రాబడతా ఉంది స్పష్టంగా. దేవుని యొక్క ఉపదేశాలు ఎటువంటివంటే నిర్దోషమని, ఏ దోషములు ఉండవు. మనుషుల యొక్క ఉపదేశాలు, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క సలహాలు అవి కొన్నిసార్లు దోషములతో కూడుకుని ఉంటాయి. ఆ దోషముల వల్ల మనం శిక్ష పొందాల్సి వస్తుంది, మనం నష్టపోవాల్సి ఉంటుంది. ప్రియులారా, ఈ భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క ఉపదేశాలు కోరుకుంటున్నాడు. ఈ ఉపదేశాలు, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనసును సంతోషింపజేస్తుంది. ఈ వాక్యం హృదయంలో లేక ఎంతోమంది దేవుని చిత్తంగా కనుగొనలేక, దేవుని చిత్త ప్రకారం జీవించలేక దుఃఖంతో, ఏడుపుతో, కన్నీటితో సమాధానం లేని స్థితిలో ఉన్నారు. ఈ వాక్యం ఏ వ్యక్తి హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు ఆదరిస్తాడు. ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు తేలిగా చేస్తాడు. ఆ హృదయంలో ఉన్న భారానంతా తీసేస్తాడు. హృదయాన్ని సంతోషింపజేస్తాడు. సంతోషం కొరకై సీరియల్ చూసేవారు ఉన్నారు, సంతోషం కొరకై సినిమాలు చూసేవారు ఉన్నారు, సంతోషం కొరకై రకరకాల మరి వినోద కార్యక్రమాలు చూసేవాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఎన్ని వినోద కార్యక్రమాలు చూసినా, ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని సీరియల్ చూసినా సంతోషం రావడం లేదు. ఆ తాత్కాలికమైనది. అదేంటండి? తాత్కాలికమైనది. మళ్ళీ బాధ, దుఃఖం, కలవరం. నిజమైన సంతోషం ఎక్కడంటే దొరికేది ప్రియులారా? పరిశుద్ధమైన దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మాత్రమే. అందుకొరకు ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి మనం. ఈ ఉపదేశాలన్నీ కూడా మన మనసును, మన హృదయాన్ని సంతోషింపజేస్తాయి. తర్వాత
అందుకొరకే చెప్తున్నాడు, అయ్యా నీవే నా రక్షణకర్త అయినా దేవుడు అని చెప్తున్నాడు. తర్వాత అనగా నాకు రక్షణ ఇవ్వడమే కాదు, నీ యొక్క ఉపదేశం ద్వారా నా హృదయాన్ని సంతోషింపజేసి దేవుడు అని చెప్తున్నాడు. ఆ మాట మనం కూడా చెప్పగలగాలి. తర్వాత 6వ వచనంలో, యెహోవా నీ కరుణాతిశయమును జ్ఞాపకం చేసుకునము, నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకునము. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప అవి పూర్వం నుంచి ఉన్నవే కదా ప్రభా. నీ కృపతో నీ కరుణాతిశయములను నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకో, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకో. పిల్లరా, వాస్తవంగా మన జీవితంలో 5వ క్షమించండి 5వ వచనం చివరిలో ఇంకో మాట ఉంది, మర్చిపోయినాం. దినమెల్లా నీ కొరకు కనిపెడుతున్నాను. ప్రతిదినం దేవుని కొరకే మనం జీవించాలి. మనకిష్టం, మనకు అనుకూలమైన జీవితం కాదు. ఈ మాట దేనికి నాకు వచ్చిన తలంపు చెప్తున్నా. పౌలు గారు ఒక మాట అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, చదవండి 1:21, బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభము మేలు. చదవండి ఫిలిప్పీ 1:21, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. మన దినాల మన రోజంతా దేవుని కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు కష్టపడకూడదు. అయితే దేవుని కొరకు కూడా మనం బ్రతకాలి. దేవుని కొరకు మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన అన్నీ కూడా దేవుని కొరకు బ్రతకాలి. దినమంతా ఈ గొప్ప రాజు దేవుని కొరకు కనిపెట్టుకుంటే, మనం దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాం. నిజంగా దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే మన హృదయాలు సంతోషభరితలు అవుతాయి. దేవుని కొరకు మనం కనుక కనిపెట్టుకుంటే పౌలు గారి వలె మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. మనల్ని కూడా దేవుడు ఘనంగా ఆయన పరిచయ కొరకే వాడుకుంటాడు. తర్వాత 6వ వచనం, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకుమను. అవి పూర్వము నుండి ఉండవే కదా. దేవుడుకు మన ప్రభుకున్న మనసు ఏంటంటే కృప చూపడము, కరుణించడము. దేవుని యొక్క కరుణ ఏంటంటే చూడండి పిల్లరా, 67వ కీర్తన 2వ వచనం, 67వ కీర్తన 2వ వచనం చదవండి. 67:2, దేవుడు మమ్మను కరుణించి చాలక. దేవుడు కరుణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. చాలాసార్లు మనుషుల చేత కనికరించబడాలని అనుకుంటాం. మనుషులు కరుణిస్తే ఆశీర్వాదం ఉండదు, దేవుడు కరుణిస్తే ఆశీర్వాదం ఉంటుంది. ఒక వ్యక్తి కరుణిస్తే పెద్దగా ఆశీర్వాదం ఉండదు. దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని కరుణించితే అది గొప్ప శాశ్వతమైన ఆశీర్వాదము. అందుకొరకే భక్తుడు చెప్తున్నాడు, నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఆశీర్వాదం కలిగిన, నువ్వు ఆశీర్వదించే దేవుడవు. నీ యొక్క కరుణాతిశయమును, నీ యొక్క కృపాతిశయమును జ్ఞాపకం చేసుకునము. అనగా నువ్వు మా పితరులను ఆశ్రయించిన దేవుడు, నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా. చాలాసార్లు మనుషులు మనల్ని ఆశీర్వదించాలని, మనుషులు మనల్ని కరుణించాలని ఆ మనుషుల చుట్టూ తిరిగి జీవితాన్ని అంతా ముగించుకుంటాం. దేవుని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు పట్ల వారికి హృదయంలో చోటిచ్చి ఆ ప్రభు చేత మనం కనికరించబడాలని ఇష్టపడితే ఆశీర్వాదం ఉంటుంది మన కుటుంబాలకు. చూడండి పిల్లరా, తర్వాత 7వ వచనం, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. దావీదు రాజు ఉన్నటువంటి బలహీనతలు, పొరపాటు, తప్పిదాలు క్షమించమని అడుగుతున్నాడు. నిజంగా మన ప్రభు ఎటువంటి వాడంటే, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతారో వారిపై ఈ ప్రభుకున్న మనసు ఎటువంటిదంటే, రే ఆపరా చదువుక, నాకు విరోధంగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. చూసుకో, దోషములన్నిటినీ మన ప్రభు ఎటువంటి వాడు అంటే చాలాసార్లు రకరకాలు చెప్తారు. యేసుక్రీస్తు పిల్లలు క్షమించే దేవుడు అని. తప్పు చేసి క్షమించమంటే క్షమిస్తాడు, ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు, ఎన్నిసార్లు అయినా మన్నించుతాడు అని చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు. తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంది, తెలిసి చేసిన దానికి క్షమాపణ లేదు.
వారి సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే చాలాసార్లు నాకేం శిక్ష లేదే, నాకేం శిక్ష రాలేదే, ఎన్నో తప్పులు చేస్తున్నా, ఎన్నో బలహీనతలు ఉన్నా కదా అని అనుకుంటాం మనం. చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి పోయిన తెలియదు మనల్ని ప్రభు క్షమించినాడా, కరుణించినాడా, ప్రభు మన దోషములను పరిహరించినాడా, లేకపోతే అట్నే ఉన్నాయా, ఈ భూమి మీద ఉన్నంతవరకు తెలియదు మనకి. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి శరీరము ఆ విధంగా మనల్ని మభ్యపెడుతుంది. క్షమిస్తానులే ప్రభు, ఏం కాదులే, క్షమించు ప్రభు అంటే క్షమిస్తానులే. ఎన్నిసార్లు క్షమిస్తాడు? యవ్వన కాల జీవితం నుంచి క్షమించినాడు, మధ్య వయసులో క్షమిస్తాడు, వృద్ధాప్యంలోకి వచ్చిన సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఎన్నిసార్లు క్షమిస్తాడు ప్రభు? తెలీదా మనకు ప్రభు గురించి? వాక్యం తెలియదా? దేవుని యొక్క ఉద్దేశం తెలియదా? ప్రభు యొక్క రాకడ గురించి తెలియదా? ప్రభు ఎందుకు పుట్టాడో తెలియదా? తెలుసు మనకు. మాటికి తప్పిదములు చేసి, మాటికి దేవునికి విరోధమైన కార్యాలు చేసి క్షమిస్తానులే ప్రభు అంటే క్షమించడు. చెప్తున్నా ప్రియులారా, తెలియక చేస్తే తెలిసి చేసే క్షమాపణ ఉండదు, వారి సేవకులైన విశ్వాసులైనా. అయితే ప్రభు చెప్తున్నాడు, వారి పాపాన్ని నేను, వారి అపవిత్రతను, వారి దోషమును నేను పరిహరిస్తా. ఎవరైతే యేసుక్రీస్తు వారి హృదయంలో చేర్చుకుంటారో వారిని ప్రభు వారి క్షమిస్తాడు. అందుకొరకు చెప్తున్నాడు, నా పాపముని బట్టి నా పాపాన్ని అతిక్రమాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకోనము. మన ప్రభు ప్రియరా జ్ఞాపకం చేసుకుంటాడు. పశ్చాత్తాపడితే ఇక నుంచి ప్రభా, ఇక నుంచి నేను మెలకువ కలిగి ఉంటా, నా ఆత్మ నీ వైపు ఎత్తుకొని ఉంటుంది, దయతో మన్నించండి ప్రభా. పశ్చాత్తాపడితే ప్రభు కనికరిస్తాడు. పశ్చాత్తాపడి తిరిగి పాపం చేస్తూ, పశ్చాత్తాపడి తిరిగి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తుంటే దానికి క్షమాపణ ఉండదు. తర్వాత 8వ వచనంలో, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనే ఉన్నాడు, ఆ మార్గంలో గురించి ప్రభు ఎటువంటి వాడంటే ఉత్తముడు. ప్రభు మన దేవుడు ఉత్తముడు, యథార్థవంతుడు. అందుకొరకే ఈ లోకంలో చీకట్లో పాపంలో ఉన్న మానవుని రక్షించడానికి కొరకై మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినాడు. పిలిచినాడు. ఎవరిని పిలిచినాడు? బలహీన చేత ఉన్నటువంటి వారిని, దోషముల చేత ఉన్నటువంటి వారిని, నెమ్మది లేనటువంటి, పాపం చేత సమాధానం లేక నెమ్మది లేక ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచినాడు ప్రభు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని అందరినీ పిలిచినాడు ప్రభు. పిలిచినాడు. ఈ ప్రభుకున్న మనసు ఇది, ఈ ప్రభుకున్నటువంటి మనసుది. తర్వాత 9వ వచనంలో, న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గంలను ఎవరైతే దీనత్వం కలిగి ఈ లోకంలో ఉంటారో సంఘంలో కానీ ఆయన ఉద్దేశాలన్నీ కూడా వారికి తెలియజేస్తాడు దేవుడు. సంఘంలో దీనత్వం కలిగి ఉండడం చాలా అవసరం. వారు సేవకులైనా, పరిచారకులైనా, పెద్దలైనా, విశ్వాసులైనా. దీనత్వం అంటే ఏంటండి? ఊరికి నెమ్మదిగా ప్రైలాడు చెప్పి నాన్న నువ్వేం అన్న నటించడమా? అది కాదు. దీనత్వం ఉంటే, ఒక విశ్వాసికి దీనత్వం ఉందనుకోండి, శనివారం ఆదివారం ఆరాధన ఉంటుంది, శనివారం ఏమన్నా మందిర దగ్గర ఏమన్నా పనులు ఉన్నాయా ఇచ్చేయడానికి వస్తారు. దీనత్వం ఉంటే మంగళవారం సంఘ ప్రార్థన 7 గంటలకు 6:45కి వచ్చి ఏదైనా పని ఉంటే మందిరంలో శుభ్రం చేసి సాపలేస్తారు. ఇది దీనత్వం, విశ్వాసికి ఉండే దీనత్వం ఉంటే భవిష్యత్తప్పుడు ముందు వచ్చి, ఒక అర్ధగంట ముందు వచ్చి మందిరంలో కసును ఎక్కి సాపలేసి, అక్క ఏమన్నా పని ఉందాక, ఏమన్నా సహాయం చేయాలక్క అని అంటారు. ఇది విశ్వాసికి ఉండే దీనత్వం అంటే ఊరికి వారి కొడుకులు వచ్చిపోవడం కాదు, వారి కొడుకులకు వచ్చిపోయేది కాదు. దీనత్వం ఉంటే కనుక దేవుని సేవకుల దగ్గర నమ్మకంగా పరిచారకులుగా ఉంటారు. చిన్న పని చేసిన నమ్మకంగా ఉంటారు, పెద్ద పని చేసిన నమ్మకంగా ఉంటారు, ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటారు. దీనత్వం అటువంటి వారికి దేవుడు తన ఉద్దేశాలన్నీ తెలియజేసి వారిని నడిపిస్తూ ఉంటాడు. వారు సిగ్గుపడరు, దేవుని మందిరంలో పనిచేయడానికి సిగ్గుపడరు, దేవుని సేవకులకు పనుల విషయంలో సహకరించడానికి సిగ్గుపడరు. ఏం సిగ్గుపడరు? ఎవరో సరే సేవకురాలు అనారోగ్యం ఉంది అనారోగ్యం ఉంది అక్క ఈ పని నేను చేస్తా అక్క, ఈరోజు రెస్ట్ తీసుకోండి అక్క మీరు. ఏం సిగ్గుపడరు. సేవకులు ఎంతన్నా అనారోగ్యం ఉండి, ఆ సేవకుడు ఎంతన్నా ఆరోగ్యం ఉండి వాళ్ళ పనులు చేసుకుంటారులే వాళ్ళు అనేటువంటి వారు కూడా ఉన్నారు కొంతమంది. ఈ రికార్డులు యూట్యూబ్లో పెడతాం కనుక ఒకటి చెప్తున్నా, అనేకులు వినాలి కాబట్టి. పిల్లరా,
ఎంతో పరిచయం ఉంటుంది మందిరంలో, వచ్చిపోతూ ఉంటారు చాలామంది. పాటలు పాడే వాళ్ళు కానీ వాయిద్యాలు వాళ్ళు చూడండి, ఆదివారం వస్తారు, అన్ని వేసిన తర్వాత పాడతారు పోతారు. పరిచారకులు కూడా పాటలు పాడేవాళ్ళు మన దగ్గర కూడా పాటలు పాడుతూ ఉంటారు, మన దగ్గర పాటలు పాడుతున్నారు. శనివారం వచ్చి కానీ పరిచారకులు అంటే ఎవరు, దీనులు అంటే ఎవరు ఎట్టుంటారంటే పరిచారకులు దీనులు ఎట్టుంటారు, శనివారం వచ్చి సేవకుని దగ్గరకు వచ్చి అన్నారు రేపు పరిచయ కొరకు ప్రార్థన చేసుకుందాం అన్నారు. కొంచెం ప్రార్థనలు గడిపిపోతారు. ఇది బాధ్యత గల వారికి పరిచారకులు ఉన్నటువంటి దీనత్వం ఇది ఉండదు. సరే ఆదివారం ఉదయకాలం వచ్చి సాపలేసి మైకులు పెట్టి అన్న ఏమన్నా పనిందా చేయడానికి, నీళ్ళు లేవా, ఏమన్నా అవసరతలా చూసిపో. ఇది పరిచారకులకు పెద్దలకు ఉన్నటువంటి దీనత్వము. ఈ దినాల్లో సంఘాలలో అది లేదు. ఆఫీసుల్లో మాదిరి వచ్చారు, ఆఫీసుల్లో మాదిరి పోతారు. ఏ సాపలేసింది లేదు, ఏ కసు నూకింది లేదు, ఏ సేవకుడు ఏదైనా పని చెప్తే చేసింది లేదు. పరిచర్య అంటే అన్ని పరిచర్యలే. దీనత్వం కలిగి ఉండగలిగినటువంటి వారి చేత దేవుడు పరిచర్య చేయించుకుంటాడు. ఆ పరిచర్య ద్వారా దేవునికి ఘనత ఉంటుంది. దీనత్వం లేకుండా కూడా పాటలు పాడతారు, దీనత్వం లేకుండా వాక్యాలు చెప్తారు, దీనత్వం లేకుండా వాయిద్యాలు వాయిస్తారు, దీనత్వం లేకుండా కూడా సేవకులు కూడా ఉన్నారు. దీనత్వం లేకుండా నేను సేవకుడిని, నేను చెప్పింది చేయాలనేటువంటి అహంకారంతో అతిశయంతో సంఘంలో ఉన్న దేవుని ప్రజలను బాధ పెట్టేటువంటి సేవకులు కూడా ఉన్నారు. కొంతమంది లేరని కాదు. సేవకులైనా విశ్వాసులైనా దీనత్వం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎన్నోసార్లు బయట కూడా కసు నూకుతూ ఉంటాం మందిరానికి వచ్చే వాళ్ళే యవనస్తులు చూస్తూ ఉంటారు, మందిరానికి వచ్చే ఆంటీ వాళ్ళు సిస్టర్లు చూస్తూ ఉంటారు. పనులు ముగించుకొని సరే ఇంత కాంపౌండ్లో మందిరంలో ఇంత కసు కొడరు. సేవకురాలు ఎంతవరకు చేసుకుంటుందండి? మన మాదిరే కదా సేవకురాళ్ళు. పిల్లలు ఉన్నారు, భర్త ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ఆరోగ్యాలు అన్నీ ఉంటాయి. మన మాదిరే కదా సేవకులు కూడా. సంఘం చూసుకొని సేవకులు ఇంట్లో చూసుకొని అంటే అందుకే అనారోగ్యాలు. ఇంత కాంపౌండ్ ఎట్లా పరిస్థితి ఆలోచన చేయండి. దేవుని వాక్యం వినడమే కాదు దీనత్వం అంటే. క్రియల రూపంలో మన దీనత్వాన్ని చూపించాలి. క్రియల రూపంలో. క్రియలేని విశ్వాసం మృతం. దేవుని కొరకు ఒక అర్ధగంట సమయం కేటాయించలేమా? వచ్చి మందిర ఆవరణలు శుభ్రం చేసి దేవుని మందిరంలో శుభ్రంగా పెట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదే. ఇది దీనత్వము. ఇటువంటి వారు దీనులు. ఊరికి వారగుడుకులకు వచ్చి టయానికి రావడం, పాటలు పాడుతూ వచ్చి రావడము, అయిపోతూనే పోవడం, అది కాదు. క్రియల రూపంలో మన దీనత్వాన్ని ప్రభు చూడాలి. క్రియల రూపంలో ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క దీనులను ఆయన తన దీనులకు ఆయన తన ఉద్దేశాలన్నీ కూడా న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గం దీనులకు నేర్పును. దీనత్వము దేవుని యొక్క రాజ్యాన్ని చేరుస్తుంది మనల్ని. అందుకని ప్రభు అన్నాడు ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 5:8, క్షమించండి 3. మత్తయి సువార్త 5:3. ఆత్మవిషయమై దీనులైన వారు ధనిలు. ఎవరిది పరలోక రాజ్యం అండి? ఊరికి మందిరానికి వచ్చిపోతే అది పరలోక రాజ్యం ఉంటుందా? క్రియల రూపంలో దేవుని సేవకులు సేవలో వారి పనుల్లో ఏమైనా సహకారంగా ఉండి దేవుని మందిరంలో సహకారంగా ఉండగలిగితే అప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది. ఊరికి వచ్చిపోతుంటే పరలోక రాజ్యం ఉండదు. నేను సేవకునంటే నాకు పరలోక రాజ్యం ఉండదు. దీనత్వం కలిగి అనేకుల కొరకు ఆత్మల కొరకు నేను ప్రయాసపడాలి. ఎవరు చెప్పినా చెప్పకుండా చెప్పేవాళ్ళు ఉన్నా లేకున్నా కూడా అది దేవుడిచ్చిన దీనత్వం అది అంతే. పల్లెల్లో పరిచయం జరుగుతూ ఉంది. కల్పించుకొని మన కుటుంబంగా మేమే వెళ్ళిపోతున్నాం. ఈ విధంగా చేసుకోవాలి మనం దేవుని సంఘంలో, ఈ విధంగా చేయాలి మనం అని. పిల్లరా, పరలోక రాజ్యం ఊరికి రాదు మనకి. దేవుని మందిరంలో శక్తి వంచన లేకుండా పని చేయాలి మనం. కసు నూక్కుంటారులే, చేసుకుంటారులే, సాపలు వేసుకుంటారులే, చేసుకుంటుందిలే, అవి చేసుకోలేదా, ఏం ముసుల్లే అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మీ ఆత్మల కొరకు కాపర్లుగా వచ్చే కాపర్ల విషయంలో వారు చేసుకునే పనుల్లో ఏమైనా సహకారంగా నీ వంతు ఎంత? ఏమైనా సహకారంగా ఉన్నామా? మనం సహకారంగా ఉన్నామా?
ఇది క్రియల రూపంలో దినత్వం కలిగి ఉన్నటువంటి వారు వీరని రుజువు. అది క్రియల రూపంలో వీరు దీనులు, దేవుని మందిరంలో రుజువులు ఇవన్నీ. దినత్వం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం మనకు దేవుని మందిరంలో. తర్వాత చూడండి 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ దేవుని వాక్యానుసారంగా మనం చేయగలిగితే దేవుని కృప, దేవుని యొక్క సత్యం మనకుతో ఉంటుంది పిల్లరా. అందుకనే ద్వితీయోపదేశకాండం ఒక మాట ఉంది 5:10. ద్వితీయోపదేశకాండం 5:10 చదవండి. ద్వితీయోపదేశకాండం 5:10. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరాల వరకు చాలు. దేవుడు 1000 తరాల వరకు కరుణిస్తాడు. ఆ ఆశ మనకు లేదంటారా? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మనల్ని కాదు, మన పిల్లలు కాదు, 1000 తరాల వరకు కరుణిస్తాడంట. ఈ ఆశ మనకు ఉండగలిగితే దీనులుగా ఉండగలుగుతాం. మనం దేవుని మందిరంలో దీనులుగా ఉండగలుగుతాం. మన క్రియల్లో అర్థమైపోతుంది. ఎక్కడన్నా పరిచర్యకు పోతే మందిరంలో అంతెందుకంటే మన పెద్ద చెప్పులకు పోయిన పరిచర్యకు అన్న పేరు సుధాకర్ అనుకుంటా అంత సేవకుడు లేడు. మన దగ్గరికి వచ్చినట్టు సేవకుడు అసలు నేను కుర్చీలో కూర్చున్నా, ఎదురుగా ఉన్నాడు. అన్న కూర్చున్నా అంటే కూర్చోలే. ఆయన మీ సేవకుడు ఉన్నప్పుడు కూర్చోవద్దులే అన్న, నేను కూర్చున్నా అంటే అర్ధగంట సేపు నిలబడే మాట్లాడుతున్నాడు. అన్న మీరు భయపడద్దు అన్న, ఏమొద్దు కూర్చున్నా అంటే మరి ఏమనుకోవద్దన్నా, నేను కూర్చొని దయచేసి అన్నాడు. నేను కింద కూర్చుంటే అప్పుడు ఇంకా అన్న నువ్వు అన్నీ చెప్పి అప్పుడు కుర్చీలో కూర్చున్నాడు. మన క్రియల రూపంలో మన కొరకు కాపర్లకు వచ్చిన వారి విషయంలో దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఇటువంటి మెలకులు అవసరము. పిల్లరా, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తారో 1000 తరాల వరకు వారిని కరుణిస్తాడు దేవుడు. అందుకొరికే అన్న అన్న మీరేం పని చేస్తారని మంచి ఉన్నతంగా పని చేసుకుంటున్నాడు. అన్న భార్య అన్న అక్క ఏం చేస్తారంటే చెప్పినాడు. మంచి హోదాలో పెట్టాడు దేవుడు, వారిని ఉన్నత స్థానంలో పెట్టాడు. దేవుని సేవకురాల దగ్గర అక్క ఎప్పుడు ఉంటుంది. సేవకురాలు ఎక్కడ బయటికి పోతే అక్కడ వాళ్ళ పిల్లలను చూసుకుంటా, వారి దగ్గరకుంటా, వారి పిల్లలను పెట్టుకుంటా. నేను కొత్తలో చూసినప్పుడు కొన్ని అసలు చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుని సేవకురాల దగ్గర ఎంత పరిచయం చేస్తుందంటే అంత పరిచయం. సేవకురాలు విడిచిపెడదు. ఇంటికాడ నేను అడిగిన ఖాళీగా ఉంటే చాలు వచ్చి మందిరంలో ఉంటుంది. ఆ సేవకురాలకు ఎంతో సహాయం చేస్తాడట. అందుకనండి వారి మొక్కలు చూసి ఎంతో వెలుగుతూ ఉండే. ఎక్కడైనా పరిచయం అయితే కొంతమంది కనపడతారు. అన్న వీళ్ళు ఎప్పుడు వస్తుంటారా మందిరం కాడికి అంటే, అన్న వీళ్ళేనమ్మ అక్కకు సహకారంగా ఉండేది. అక్కకు ఎంతో సహాయం, వంట విషయంలో సహాయం చేస్తారు. అక్క బట్టలు దుక్కునే విషయంలో, వంట వసుకునే విషయంలో అక్కకు కూడా అసలు ఎంతో సహాయం చేస్తారన్న వీళ్ళు అని చెప్తారు. వారి మొఖాలు చూసి ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా అండి. ఎప్పుడన్నా పోయినప్పుడు పరిచయం అన్న మీకైనా టీ కావాలన్నా, కాఫీ కావాలన్నా, అన్న మీకేం కావాలి చెప్పండి అంటాడు. సేవకుడు రాడు, వాళ్ళు వస్తారు. అప్పుడు అన్న ఈ అన్న పరిచారకుడు ఎక్కడంటే, అన్న మంచి నమ్మకస్తులు అన్నాయి అన్న, గర్వం కానీ అహంకారం కానీ అతిశయం కానీ అంటే ఏముండదు అన్న. ఏం పని చేస్తాడు? వాళ్ళు చేసే పనులు పెద్ద పెద్దవి, వేలలో ఉంటాయి జీతాలు, 40,000 50,000 లక్షలు కూడా తీసుకునేవాళ్ళు. నేను అంత స్థాయిలో ఏందన్నా అంటే చాలా దీనులు అన్న వాళ్ళు. ఈ సంఘంలో దేవుడు మా కొరకు వాళ్ళని పెట్టాడన్న దేవుడు అని చెప్పే సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఆయన త్రోవలు అనుసరించడం అంటే ఏదో టయానికి వచ్చి నాయనికి పోవడం కాదు. ఈ దేహాన్ని దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఎంతవరకు క్రయదనం చెల్లించి ఆయన కొరకు ప్రయాసపడినాం. దేవుని సేవకులకు సహకరిస్తే దేవుని పరలోక పరిచర్యలో మీ కూడా భాగమేది. అది కొన్నిసార్లు అర్థం కాదు మనకి అర్థం కాదు. క్రియల రూపంలో క్రియలు. కొన్నిసార్లు మందిరానికి టయానికి రావడమే ఇబ్బంది మనకు. కొన్నిసార్లు మందిరానికి సమయానికి రావడానికే ఇబ్బంది మనకు. ఒక 5 నిమిషాలు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తామంటే కొన్నిసార్లు చేయలేం. సేవకుడు రావాలా, మైకులు పెట్టుకోవాలా, ఒక పాట అయిపోవాలా, రెండో పాట అయిపోవాలా, మూడో పాటకు పోదాంలే, ఆదివారం అయితే ఏం కాదు. ఆత్మీయత ఎంత దిగజారిపోయిందంట, దిగజారిపోయింది. ఎట్లా దేవుడు కరుణిస్తాడు మనల్ని, ఎట్లా దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. మనము సేవకునిగా నేనైనా దేవుని ప్రజల మనమైనా
దేవుని యొక్క శాసనాలు అనుసరించేటువంటి వారంగా ఉండాలి. 10వ వచనం ఉంది, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. మన బిడ్డల విషయంలో, మన సంఘం విషయంలో 1000 తరాల వరకు దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కరుణను చూస్తాం. మనం దేవుని యొక్క కరుణను చూస్తాం. దేవుని మందిరం అంటే ఆఫీస్ కాదు, టయానికి వచ్చి టయానికి పోవడం. దేవుని మందిరం అంటే మనకు ఖాళీ సమయం ఉందంటే వచ్చి ప్రార్థన చేసుకునే దేవుని ఆవరణం ఇది. ఖాళీ సమయం దొరికిందంటే దేవుని సేవకులు ఏమైనా సహకారం చేయాలన్నా, ఖాళీ సమయం దొరికిందంటే దేవుని మందిరాన్ని ఆవరణ శుభ్రం చేసుకునేటువంటి పరలోకపు గవినిది. ఇది మనకు అర్థం కాదు. పిల్లరా, వారకుడుకులకు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి కసు నీకు సాపలేస్తే ఎవరు నద్దంటారా? దేవుని మందిరంలో మన పరిచర్య, మన వంతు ఏంది? ఎట్లా కరుణిస్తాడు దేవుడు? దేవుని మందిరంపై మక్కువ ఉండాలా మనకు. దేవుని వైపు మన ఆత్మ ఎత్తుకొని ఉండాలా. దేవుని వైపు మన ఆత్మ ఎత్తుకొని ఉండాలి. దేవుని వైపు మన ఆత్మ ఉంటే వారకుడుకుల విషయంలో, ఆదివారం విషయంలో, దేవుని సేవకుల విషయంలో మెలకు కలిగి ఉంటాం. చదవండి 11వ వచనం. యెహోవా బహు ఘోరమైనది, క్షమించుము. పాపం అనేది ఏం చేస్తుందంటే మనిషిని పట్టుకుంటుంది. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొను వాక్యం ఉంది. ఈ పాపం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందకుండా ఆపుతుంది. అది ఏదైనా కానివ్వండి, దేవుని యొక్క కరుణ, దేవుడు కరుణించకుండా ఆపుతుంది. అది ఏదైనా కానీ పాపం అనేది, అది మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ, అది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రాకుండా పాపం ఆపుతుంది. పాపం తల ఎత్తకుండా చేస్తుంది. అవమానం దగ్గరలోకి తీసుకుపోతుంది. పాపము అవమానం తెచ్చిపెడుతుంది. పాపము సిగ్గుపడేటట్టు చేస్తుంది. అందుకొరకు చెప్తుండే పాపము. ఒక విషయంలో చెప్పాలంటే ఆదామవ్వలు పాపం చేసే కదండి దేవుని సహవాసాన్ని కోల్పోయింది. ఆదామవ్వలు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసే దేవుని సహవాసాన్ని కోల్పోయింది. ఈ బలహీనతలు, పొరపాటు, తప్పిదాలు అన్నీ కూడా దేవుని యొక్క ఇంటికి దూరంగా పెడతాయి మనల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాపం అనేది ఎక్కడైతే ఉందో, మాటలు కానీ, పాప సంబంధమైన మాటలు, పాప సంబంధమైన క్రియలు ఏమైనా కూడా వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. మాటికి పాపం చేస్తూ మాటికి క్షమించమంటే క్షమించడు ప్రభువు. ఆ మాట చెప్తుండు భక్తుడు 12వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడేవాడు, వాడు కోరుకొనవలసిన మార్గమునైన వారికి. పిల్లరా, మోసే దేవుని యందు భయం కలిగి ఆయన మాట చొప్పున చేసినాడు. ఆ మోసే, ఆ దైవజనుడు ఏం ప్రార్థన చేసినాడో అవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఒక నరుని మాట దేవుడు వినడం గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. మనం ఒక విషయంలో చెప్పాలంటే, మనం చేసే ప్రతి ప్రార్థనలు దేవుడు వినాలంటే ఆయన ఎందుకు భయం అవసరం. భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భక్తి అవసరం లేదండి, భక్తి అవసరమే లేదు. భయం ఉంటే చాలు. దేవుని భయానికి భక్తికి చాలా వ్యత్యాసం ఉంది. భక్తి కార్యాలకు, భయంతో కూడిన కార్యాలకు చాలా భేదం ఉంది. దేవుని భయం ఉందనుకోండి, సేవకులు ఎవరో గుర్తుపడతాం. సేవకురాలు ఈమె, ఈయన సేవకుడు, వీళ్ళు సేవకుల పిల్లలు, అరే తోటి విశ్వాసి ఈమె మందిరానికి వస్తుంది, ఈమె పట్లని జాగ్రత్తగా ఉండాలి, సమాజంలో నేను దేవుని బిడ్డను, జాగ్రత్తగా ఉండాలని. దేవుని భయం ఉంటే, దేవుని భయం లేదనుకోండి, మాటలు, ప్రవర్తన, వస్త్రధారణ ఇష్టానుసారంగా ఉంటుంది. దేవుని భయం ఉంటే వేరు. దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యం. భక్తి పనికి రాదండి. దేవుని భయం కలిగి ఉన్నామా, దేవుడు మనల్ని ఏ మార్గం నడిపించాలనో మనకి ఇష్టమైన మన మార్గాలన్నీ సరళం చేస్తాడు. దేవుని భయం ఉండదు కానీ వారి మార్గాలు వారే సరళం చేసుకుంటుంటారు. అందుకొరకే ఏడుపు, దుఃఖము, కలవరము, సమాధానం ఉండదు. దేవుని భయంతో కూడినటువంటి జీవితం చాలా ప్రాముఖ్యం. దేవుని భయం లేకుంటే ఎంత విశ్వాసంగా ఉన్నా ప్రయోజనం లేదు. 13వ వచనంలో, అతని ప్రాణం నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. పిల్లరా, దేవుని భయంతో కూడుకున్నటువంటి వారు ఆశీర్వదకరంగా ఉంటారు.
దీవెనకరంగా ఉంటారు, మేలుకరంగా ఉంటారు. ఏదో చిన్న చిన్న ఆశీర్వాదాల కొరకాయ, చిన్న చిన్న మేలు కొరకాయ దేవుని భయం విడిచిపెట్టి లోకంలో చేయకూడని పనులను చేస్తూ ఉంటారు. నిన్న ఉదయగిరి పోయిన రిసెప్షన్కు, అక్కడ కాకినాడలో ఒక ఎంఆర్ఓ రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఉన్నారు. ఎంఆర్ఓ, ఆ పెళ్ళి కొడుకు నాయన పేరు ఎంఆర్ఓ. ₹1 లంచం తీసుకోనకుండా 25 మందికి ఉద్యోగాలు ఇప్పించినాడు ఆయన. అని చెప్తున్నాడు యథార్థంగా. దేవుని ప్రజల్లో మనం యథార్థంగా ఉండాలి మనం అంటాడు ఆయన. మనము యథార్థంగా ఉండాలి అన్నాడు. అది చెప్తున్నాడు. పీస్ఫుల్, సంతోషం నా హృదయంలో ఉందని. తర్వాత ఇక్కడ నుంచి 35 మందికి జాబ్స్ కూడా రెడీ చేసి పెట్టాడు. ₹1 లంచం తీసుకోనకుండా అంటున్నాడు. చిన్న చిన్న వాటి కొరకు ఆశపడి దేవుని భయాన్ని విడిచిపెట్టి భక్తిహీనతలోకి వెళ్ళిపోయారు ఎంతోమంది ఉన్నారు. డబ్బు కోసం, తిండి కొరకు. సేవకులు కూడా చేయరాని కార్యాలు చేసి పోయేవాళ్ళు ఉన్నారు. ఆచారాలు, దినాలు, మాసాలు, 3 నాళ్ళు 11 నాళ్ళు తిండి కొరకు ఆశపడి, డబ్బు కానుకల కొరకు ఆశపడి, కానుకల కొరకు చేయకుంటే మందిరానికి రారన్నా. అవన్నీ చేశాడు, చేయకూడదు, అవన్నీ చేర్చడానికి రావాలన్నా మందిరానికి. మందిరానికి పోతే దినాలు చేర్చడానికి రావాలన్నా మందిరానికి. అటు రావద్దు మందిరానికి. నా ఆత్మను పరలోక రాజ్యంలో చేర్చే స్థలం దేవుని మందిరం అని వచ్చే అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఏమన్నా మేము మందిరానికి వస్తున్నాం కదా, మమ్మల్ని బట్టి చేయాలి కదా అని. దేవుని భయంలో ఏం లేదు. ఇష్టానుసారంగా లోకంలో తిరిగేది, ఇష్టానుసారంగా లోకంలో దేవుని సేవకులు కళ్ళెదురు తిరుగుతున్నా కూడా, దేవుని మందిరం కళ్ళెదురు కూడా సేవకుల మాట విన్నట్టు కానీ, దేవుని మందిరంలోకి వచ్చినట్టు కానీ ఏ రోజు కూడా కనిపించలేదు. సేవకుడు ఏం చేయాలి? నీకు దినాలు చేయాలి, ఆచారాలు చేయాలి, ఇవన్నీ చేయాలి. తప్పది, తప్పు. పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని యందు భయం చాలా ప్రాముఖ్యం. దేవుని యందు భయం చాలా. ఒక సేవకునికి దేవుని భయం ఉంటే వాక్యంలో ఉన్నట్టు సూటిగా బోధిస్తాడు. ఏ డబ్బు ఆశించడు, ఏ తిండి ఆశించడు, ఏ బట్ట ఆశించడు. దేవుని పైన మనసు పెట్టుకుంటాడు, దేవుని పైన ఆధారపడతాడు. సంఘక్షేమం కొరకై ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని విరోధమైన పరిస్థితులు వచ్చినా, ఎంతమంది విరోధంగా భావించినా కూడా తన సేవ తను చేసుకుంటూ పోతుంటాడు. అంతే. దేవుని భయం ఉన్నాడు. దేవుని భయంలో ఏం చేస్తాడు? అన్ని సంఘంలో అక్రమం చేస్తాడు, అన్యాయం చేస్తాడు, కుటుంబంలో అక్రమంగా నడుచుకుంటాడు, సమాజంలో అక్రమంగా నడుచుకుంటాడు, అన్నీ చేస్తాడు. వాడికి పరలోక రాజ్యం ఉంటుందా? ఉండదు. పరలోక రాజ్యం నిత్య నాశం, అగ్నిగుండం, పాతాళమే సిద్ధపరచబడి ఉంటుంది. దేవుని భయం చాలా ప్రాముఖ్యం. అతని ప్రాణం నెమ్మది ఉంటుంది. దేవుని చిత్త ప్రకారం జీవించి చూడండి, నెమ్మది ఉంటుంది, మనకు సంతోషం ఉంటుంది. నేను చెప్పగలను ప్రియులారా, సంఘంలో దేవుని యొక్క ఆత్మను కట్టే విషయంలో ఎక్కడ కూడా శరీరానుసారంగా నేను ప్రార్థించలేదు. వాక్యానుసారంగా చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను ఏదో తిండి కొరకు, కానుకల కొరకు ఆశపడి అయ్యో పోయి చేర్చంపా నేను ఎప్పుడు కూడా అసలుగా ఆశించే తత్వం నాలో లేదు. ఒకవేళ వాటిపైన డబ్బు పైన మనసు ఉంటే ఆరంభిగా నేను పల్లెలంబడి చేసుకునేవాడిని. ఇప్పుడు కూడా 1 గంట సేపు పల్లెలంబడి తిరిగి చేసాను, అంతో కొంత సంపాదించుకోగలను. దేవుడు ఆ తలాంతి ఇచ్చినాడు నాకు, ఆ జ్ఞానం ఇచ్చినాడు నాకు. ఆ డబ్బులో నుంచే బయటకు వచ్చింది. తిరిగి ఆ డబ్బు కోసము వాక్యాన్ని నిరర్థకం చేయాలన్నా అంత అవసరం లేదు. భయం ఉంది కనుకనే, దేవుని భయం ఉంది కనుకనే యథార్థంగా బ్రతకాలని చెప్తున్నా. తర్వాత చూడండి 13వ వచనం, 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసి ఉన్నది. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వారికి తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. యోహాను భక్తుడు పద్మాసు దీపంలో వేసినారు. దేవుని ప్రపంచ భవిష్యత్తు అంతా చూపించినాడు యోహాను భక్తునికి ఆ ప్రకటన గ్రంథంలో. దేవుని ఉద్దేశాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. దేవుని ప్రపంచ భవిష్యత్తు అంతా కూడా అందులోనే ఉంది. ప్రేలరా, కాబట్టి మన జీవితంలో భయం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. భయం ఉన్నవాడు పాపం చేయడు. భయం లేకుంటేనే పాపం మాటలు మాట్లాడతాడు, పాప ప్రవర్తన కలిగి ఉంటాడు, పాప వస్త్రధారణ కలిగి ఉంటాడు. మాదిరికరమైన వస్త్రధారణ ఉండదు. దేవుని భయం లేనివానికి. దేవుని భయం ఉంటే నేను సమాజంలో తిరుగుతున్నా, నా బట్టలు ఎట్టున్నాయి, నా ఒళ్ళు మీద ఉండే బట్టలు ఎట్టున్నాయని చూసుకుంటాడు. వారు స్త్రీలైనా పురుషులైనా. దేవుని భయం లేకుంటే లోకంలో ఏ వస్త్రధారణ ఉందో వారి దేహాలపైన కూడా అదే వస్త్రధారణ ఉంటుంది. వ్యత్యాసం ఏముంది? తేడా ఏముంది?
జాగ్రత్తగా ఉండాలి మనం. తర్వాత 15, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి. మన కనుదృష్టి దేనిపైన ఉంది? పెద్ద 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 రాజు అయినప్పటికీ దేనిపైనే ఆయన కనుదృష్టి ఉంది, లోకం పైన ఎక్కడ లేదు. మన మనస్సు, మన గమనం దేవుని వైపు ఉంటే, దేవుని యొక్క వాక్యం వైపు ఉంటే ఏ వలలో చిక్కకుండా, ఏ వలలో పడకుండా మనల్ని కాపాడదు. వల అనేది ఏంటంటే బంధకాలు లాంటిది. వల అనేది తొందరగా బంధించుతుంది, అంటే కీడు నష్టం కలగజేసేది. అలాగే లోకంలో కలవనీయదో. లోకంలో మన మనసు ప్రభు పైన ఉంటే మన ఆత్మ ఏ చీకటి బంధనగాలలో చిక్కుకోదు. సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏముంది? సులభంగా చిక్కుకునేది ఏంటంటే ఈ లోకంలో పాపమే ఒక వ్యక్తిని సులభంగా చిక్కుచ్చుకుంటుంది, ఆ పాపమే. ఇటువంటి బంధకాల నుంచి, ఇటువంటి వలలో బంధకాలలో చిక్కుకొనకుండా మనల్ని కాపాడుతుంది దేవుని యొక్క వాక్యము. మన కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని పైన ఉంటే మన ఆత్మను అపవిత్రపడకుండా కాపాడుతాయి. తర్వాత 16వ వచనం, నేను ఏకాకిని బాధపడేవాడును. ఒంటరి స్థితిలో ఉన్నాడు దావీదు భక్తుడు, నన్ను కరుణించుమంటున్నాడు. ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆదరిస్తారా, ఎవరైనా ఓదార్స్తారా చూస్తూ ఉంటాం మనం. అయితే దేవుని వైపు మన మనస్సు నిలుపుకుంటే ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది. తర్వాత ఈ 17వ వచనం, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కటిలో నుండి నన్ను విడిపిమ్మును, నా బాధను నా వేదన కనుగొనుము, నా ప్రార్థన నా పాపములన్నిటినీ క్షమించుము, నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నాను, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షింపుము. ప్రియులారా, ఈ యొక్క 17, 18, 19, 20 వచనాలలో ఏంటంటే పాపాన్ని క్షమించమని అడుగుతున్నాడు. తర్వాత ఈ భక్తుని బాధ పెట్టేటువంటి వారు ఎక్కువ ఉన్నారని చెప్తున్నాడు. ఇటువంటి బాధకరమైన పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే, కాపాడబడాలంటే ఏం చేయాలంటే దేవుని భయం కలిగి దేవుని యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకోవడం చాలా మంచిది. దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకోవడం చాలా మంచిది. మన ఆత్మను దేవుని వైపు ఎత్తుకోవడం చాలా ప్రాముఖ్యం. తర్వాత 21వ వచనం, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. యథార్థత, నిర్దోషత్వము ప్రభువుకు సంబంధించినటువంటివి. మన దేవుడు యథార్థవంతుడు. 18వ కీర్తన 30వ వచనంలో ఉంది, దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు కనుక మనం కూడా యథార్థత కలిగి జీవించగలిగితే, మన ప్రభు నిర్దోషత్వం కలిగిన వాడు, మన ప్రభు మనసు కలిగి ప్రభు వలె మనం ఈ లోకంలో జీవించగలిగితే, ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవిస్తే మన ఆత్మను సంరక్షిస్తుంది. మనకున్న నిర్దోషత్వం, మనకున్న యథార్థత. తర్వాత వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీలను విమోచింపము. మనల్ని విమోచిస్తాడు ప్రభువే. కాబట్టి ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మూడే విషయాలు చెప్తా. ఒకటి, మన మనస్సు మన ఆత్మతో దేవుని వైపే ఉండాలి. దేవుని వైపు ఉంది అనుకోండి, దేవుని మందిరం గురించి, దేవుని సేవకుల గురించి, తోటి విశ్వాసాల గురించి ఆత్మీయ గ్రహింపు కలిగి ఉంటాం. తర్వాత రెండోదిగా మనం దీనులుగా ఉండాలి. మన క్రియల రూపంలో చూడగలగాలి. అనేకులు వీరు దీనులు, వీరి ప్రభువు దీనుడు కనుక వీరు దేవుని రాజ్యంలో ఉంటారు వీళ్ళు అని చెప్పగలగాలి. తర్వాత ఏంటంటే ప్రియులారా, దేవుని భయం కలిగి మనం ఈ లోకంలో జీవించగలిగితే దేవుడు మనల్ని 1000 తరాల వరకు కరుణిస్తాడు. మన ఆత్మ దేవుని వైపు నిలుపుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుని మందిరంలో దీనులుగా ఉండడం చాలా ప్రాముఖ్యం. మూడోదిగా దేవుని భయం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. దేవుడు మనల్ని కరుణిస్తాడు. దేవుని భయం ఉంటే యథార్థంగా ఉండగలుగుతాం, నిర్దోషత్వం కలిగి ఉండగలుగుతాం. తీర్మానం చేసుకుందాం, ఎవరిపైన మన మనసు ఉంది? ఇంకా లోకం వైపు ఉందా? లోక సంబంధమైన వాటి వైపు ఉందా? వద్దుగా నీ మిగిలిన జీవితం అన్నా మన ఆత్మ దేవుని వైపు ఉంచుకుంటాం. దేవుని మందిరము, దేవుని సేవకుల పిల్లలు, తోటి విశ్వాసులు ఒక గమనం కలిగి ఉందాం. దేవుని యొక్క పరిచర్య దీనులుగా నడుచుకుందాం. మనం దేవుని భయం కలిగి లోకంలో దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ప్రతి ఆత్మీయ విత్తనాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. మీ దయను, మీ కనికరాన్ని, మీ కృపను కోరుకుంటున్నాం. సహాయం చేయండి. వచ్చిన మీ ప్రజలను దీవించండి, ఆస్వాదించండి.
ఎవరైతే రాలేకపోయినారో మరొక భవిష్యత్తుకు వచ్చడానికి సహాయం చేయండి. మీ కృపగల హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం, మీ దయగల హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం. మీరు మమ్మల్ని వస్తూ చూసినారు, నమ్ముతున్నాం. మీరు మా మధ్య ఉన్నారు, నమ్ముతున్నాం. సహాయం చేయండి. ఉదయకాలం అంతా కష్టపడి పని చేసుకున్న దేహాల ప్రభావం మీ ప్రజల వారికి ఆరోగ్యం దయచేయండి. కృప చూస్తున్నామని మీ ఇంటికి వెళ్తున్నారు, మీ ప్రజలు క్షేమకరంగా చేర్చండి. అయ్యా మంచి నిద్ర అనుగ్రహించండి. వేకుజాములు లేచి నిన్ను స్తుతించడానికి సహాయం చేయమని, మా దేహాలు కూడా ఆరోగ్యం తెచ్చమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడుగు వేడుకొని వచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం ఇక్కడ మోకరిస్తూ మనకు లోకంలో సకల పరిశుద్ధులను సదాకాలము తోడేను గాక. ఆమేన్. అందరూ కూడా ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.